జగన్ గారు ఏపీ క్యాపిటల్ పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మావిగన్ అనే పేరును ఉపయోగించి ఏపీ క్యాపిటల్‌ను చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆర్థిక పరంగా కూడా అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు క్యాపిటల్ కోసం. అమరావతికైతే లక్షల కోట్లు ఖర్చవుతాయి. అదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును క్యాపిటల్‌గా చేస్తే చాలా వరకు డబ్బులు మిగులుతాయి. అంతేకాకుండా ఆల్రెడీ డెవలప్డ్ ప్లేసెస్ కాబట్టి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం అయితేనేమి. అంతేకాకుండా ల్యాండ్ పూలింగ్ అయితేనేమి, ల్యాండ్ అక్విజిషన్ అయితేనేమి, ఇటువంటి దేనికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని కూడా జగన్ గారు చెప్తూ మావిగన్ అనే ఒక పేరును సూచించడం జరిగింది. ఒకవేళ ఇందులో జగన్ పేరు వచ్చే విధంగా గన్ ఉంది కాబట్టి మీరు దాన్ని తీసేసి వేరే పేరు పెట్టినా కూడా అభ్యంతరం లేదంటూ కూడా జగన్ గారు చెప్పిన దానికి స్పందన ఒక మిశ్రమ స్పందన రావడం జరిగింది మొదట్లో. తర్వాతగా లోతుగా ఆలోచించేసరికి కొంతమంది మేధావులకైతేనేమి అది కరెక్ట్ అనిపించింది. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున మావిగన్కు సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. సో దీంతో ఏబిఎన్ ఛానల్ వాళ్ళకు మరి ఎందుకు అంత అసహనం వచ్చిందో అర్థం కాలేదు. ఎవరు వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెబుతూ ఉంటారు. సో దానికి ఒక జర్నలిస్ట్గా ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసిన కొన్ని స్టేట్మెంట్స్ వీకెండ్ విత్ ఆర్కే లాంటి ఒక ప్రోగ్రాంలో వీకెండ్ అనాలిసిస్ బై ఆర్కే అనే ప్రోగ్రాంలో ఏ విధంగా వైసీపీ కార్యకర్తలు అండ్ లీడర్స్ వాళ్ళ భార్యలను అవమానించే విధంగా ఒక జిగుప్సాపరమైన ఒక నీచపు స్టేట్మెంట్స్ని ఏదైతే రాధాకృష్ణ గారు చేశారో అది నిజంగా ఖండించాల్సిన అంశం. జగన్ గారు చెప్తే వైసీపీ లీడర్లు వాళ్ళ భార్యలను సొంత చెల్లెలుగా భావించి వాళ్ళకి సంబంధాలను చూసే రకమంట వైసీపీ కార్యకర్తలు. వాళ్ళకు వెన్నెముక లేదనే విధంగా ఆర్కే గారు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం అని కూడా చెప్పవచ్చు. ఇంత పెద్ద జర్నలిస్ట్ అయ్యిండి ఇటువంటి నీచపు వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి ఆయన ఏం జర్నలిజం నేర్చుకున్న, జర్నలిజం ఎథిక్స్ ఉన్నాయా లేదని కూడా ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వేరే ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అంటే వాళ్ళు ఏం చేస్తే నేను అది చేస్తాను అనేది జర్నలిజం అని నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా ఈ విధంగా మహిళల పైన పార్టీలు విధానపరంగా ఫైట్ చేసుకోవాల్సిన సందర్భంలో ఫైట్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసి వాళ్ళ ఇంట్లో మహిళలను కూడా బయటకు లాగి ఈ విధంగా నీచపు వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది రాధాకృష్ణ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా షాక్ అయ్యాను నేనైతే ఈ సెంటెన్స్ చూసి. ఇంత జుగుప్సాకరమైన స్టేట్మెంట్స్ రాధాకృష్ణ గారు ఏ విధంగా రాయాలనిపించిందో కూడా నాకు అర్థం అవడం లేదు. అంతేకాకుండా దాన్ని చదివింది ఒక లేడీ. అంటే మనకు నచ్చకపోతే వేరే వాళ్ళని ఏదైనా అనేయచ్చు అంటే మీకు అడ్డు చెప్పేవాళ్ళు లేరా అనే విధంగా ఏపీ స్టేట్లో అయితేనేమి మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉండి మాట్లాడితే ఏదైనా చెల్లుబాటు అవుతుందనే మీ ఉద్దేశమో, మరి ఏపీలో మీకు అనుకూల పార్టీ ఉందనే ఒక ఉద్దేశమో తెలియదు, కానీ ఇంత నీచమైన వ్యాఖ్యలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ రాధాకృష్ణ గారు అని కూడా ఈ సందర్భంగా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజల వరకెందుకు మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళని అడగండి, మీ రిలేషన్స్ అడగండి, మీరు మాట్లాడిన మాటలపైన వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోండి. ఎంత నీచంగా ఉన్నాయనేది ఒకసారి మీకు అర్థమవుతుంది రాధాకృష్ణ గారు. ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం మీ దిగజారుడు తనాన్ని చూపిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. యాక్చువల్గా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరే వాళ్ళని ఎంతో విధంగా వాళ్ళ లీడర్లు నీచపు వ్యాఖ్యలు మాట్లాడుతున్నప్పుడు మీరే వాళ్ళను ఎంతగా విమర్శించారో ఒక్కసారి ఆలోచించండి. అదే మాటలు మరి మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాల్లో వల్లించినట్లుగా అనిపించడం లేదా రాధాకృష్ణ గారు అని కూడా ఈ సందర్భంగా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు.